హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న చిత్రం దువ్వాడ జగన్నాథం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరిగిపోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రీసెంట్ గా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుడిగా కనిపించాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో గత కొన్ని చిత్రాల్లో లాగానే కామెడీ కోసం బ్రాహ్మణ కులంపై కమెంట్స్ చేస్తారనే సందేహాలు వస్తున్నాయి. అయితే టాలీవుడ్ సమాచారం మేరకు ఈ సినిమాలో బ్రాహ్మణ కమ్యూనిటీపై ఏ విధమైన కమెంట్స్ లేవు. అలాగే కామెడీ కోసం బ్రాహ్మణులను కించపరిచే డైలాగులు లేవు. దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా బ్రాహ్మణుడు కావడంతో తన కమ్యూనిటీ వాళ్ళు గర్వపడే విధంగానే సీన్స్ డిజైన్ చేశారని అంటున్నారు. ఇక ఈ విషయమై ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ కన్వీనర్ ద్రోణం రాజు రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ డీజే ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగానే కమ్యూనిటీ ఇమేజ్ గురించి ఆలోచించే వాళ్ళ నుంచి చాలా కాల్స్ వచ్చాయి. దాంతో నేను దర్శకుడితో మాట్లాడాను. ఆయన కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఏ విధమైన కమెంట్స్ ఈ చిత్రంలో చేయడం లేదని హామీ ఇచ్చారని చెప్పారు. అలాగే ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ పూర్తి శాకాహారిగా మారినట్లు కూడా చెప్తున్నారు. గత 6 నెలలుగా అల్లు అర్జున్ మాంసం ముట్టలేదట. ఆయన ఈ పాత్రను చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. మరోపక్క ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల కాగానే అదుర్ సినిమాలో ఎన్టీఆర్ తరహా పాత్రను అల్లు అర్జున్ చేస్తున్నాడని అంతా భావించారు. అయితే సమాచారం ప్రకారం అదర్స్ లో ఎన్టీఆర్ మాదిరిగా బన్నీ ఈ సినిమాలో పౌరాహిత్యం చేయడని తెలుస్తుంది. ఈ సినిమాలో ఆయన క్యాటరింగ్స్ బిజినెస్ చేసే బ్రాహ్మణ ఫ్యామిలీకి చెందినవాడిగా కనిపిస్తాడని అంటున్నారు. ఫస్ట్ లుక్ లో బన్నీ స్కూటర్ కి కూరగాయల సంచులు తగిలించుకొని తీసుకువస్తుండడమే అందుకు నిదర్శనమని చెప్తున్నారు. విజయవాడ సత్యనారాయణపేటకు చెందిన అన్నపూర్ణ క్యాటరింగ్స్ ప్యూర్ వెజిటేరియన్స్ అనే క్యాటరింగ్ సంస్థ నడుపుతూ కథ నడుస్తుందని అంటున్నారు. క్యాటరర్స్ కు చెందిన లోగో కూడా ఈ స్కూటర్ కి ఉండటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. మొత్తం మీద బన్నీ ఈసారి మరింత డిఫరెంట్ పాత్రనే ఎంచుకున్నాడని అంటున్నారు. దిల్ రాజు చిత్ర విశేషాలు తెలియజేస్తూ మా సంస్థ నిర్మిస్తున్న 25వ చిత్రం ఇది. ఆర్య పరుగు తర్వాత బన్నీతో హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. మా బ్యానర్ లో హరీష్ శంకర్ వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. ఈ ప్రయాణంలో అతనితో చక్కటి అనుబంధం ఏర్పడిందని, వేసవి కానుకగా ఏప్రిల్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఇక హరీష్ శంకర్ మాట్లాడుతూ దిల్ రాజ్ బ్యానర్ లో వస్తున్న 25వ సినిమా ఇది. దిల్ రాజ్ తో తన అనుబంధం గబ్బర్ సింగ్ నుంచి కొనసాగుతుందన్నారు. ఆర్య సినిమా వచ్చినప్పటి నుంచి అల్లు అర్జున్ తో సినిమా చేయాలని అనుకున్నా ఇప్పటికీ ఆ కోరిక తీరిందని వెల్లడించారు. అలాగే అల్లు అర్జున్ ప్రతి సినిమాలో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. దిల్ రాజు సంస్థను నా హోమ్ బ్యానర్ గా ఫీల్ అవుతాను. ఈ సంస్థలో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని హరీష్ శంకర్ పేర్కొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. విడుదలైన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది. ఈ చిత్రం ఇప్పటికే ఎక్కువ భాగం షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఇక మార్చి కల్లా మిగిలిన భాగాన్ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నారు. ఇక వేసవి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇక అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్. ఇక ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఐనాకా బోస్, ఎడిటర్ గౌతమ్ రాజు, ఆర్ట్ రవీందర్, స్క్రీన్ ప్లే దీపక్ రాజు, కథ మాటలు దర్శకత్వం హరీష్ శంకర్. అయితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.